వీడియో చూస్తున్న వారందరికీ వారాహి అమ్మవారి పరిపూర్ణమైన కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అయితే వారాహి నవరాత్రుల్లో 9 రోజులు కూడా తప్పనిసరిగా ఉపవాసం ఉండాలా అని సందేహాలు ఉన్నాయండి. అయితే ఉపవాసం ఉండనవసరం లేదండి. యథావిధిగా మీరు నిత్యం కూడా ఆహారం ఎలా తీసుకుంటారో అలాగే తీసుకొని వారాహి అమ్మ నవరాత్రి పూజను నిర్వహించుకోవచ్చు. కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మీరు వండుకునే పదార్థాలలో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేకుండా చూసుకోండి చాలు. మరియు మాంసాహారము మద్యం కూడా స్వీకరించవద్దు. అలాగే వారాహి నవరాత్రుల్లో మొత్తం కూడా బయట వండిన పదార్థాలను స్వీకరించకపోవటం చాలా ఉత్తమం. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు.